2019లో తెలుగుదేశం పార్టీకి 21 సీట్లు వచ్చి చంద్రబాబు గారు ఒంటరిగా వెళ్ళి ప్రతిపక్ష నేతగా వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. అతన్ని దమ్ముగా మాట్లాడే దమ్ము లేక ఎదుర్కోలేక ఇదే సీది అప్పలరాజు నీకు మెంటల్ డిశ్చార్జ్ వచ్చింది, నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆహా అని నవ్వుకున్నాడు. ఇదే అతను వాళ్ళ సీది అప్పలరాజు సాక్ష్యాలు తారుమారు చేసి అతని కొడుకుని బయటకు తీసుకొచ్చి ఇంకో అతన్ని లోన తీసుకొచ్చి చేసాడంటే ఎంత నేర ప్రవృత్తి గల ఉన్న పార్టీ ఒకసారి గమనించాలి. అంబటి రాంబాబు మనం చెప్తున్నాడు మాది రౌడీల పార్టీ, మేము రౌడీలకే సపోర్ట్ చేస్తున్నారుగా. ఇప్పుడు చూశారుగా సీదిల అప్పరాజు కొడుకు బండి యాక్సిడెంట్ చేసి గుద్దితే సాక్ష్యాలు తారుమారు చేశారు. మొన్న వెళ్ళి పిల్ల సాయి కృష్ణకి మద్దతు ఇచ్చి వచ్చారు. అదే రావణు హిందువుల మీద బీభత్సంగా వీడియోలు వదిలి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడి మీద అతని మీద వ్యాఖ్యలు చేస్తే, ఫ్యామిలీ మీద వ్యాఖ్యలు చేస్తే పార్టీ అతనికి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎవరు నేరం చేసినా అతన్ని నేను పక్కన పెట్టుకుంటాను, అతన్ని చూసి 10 మంది భయపడాలి, ఇది రౌడీయిజం గల పార్టీ అని అతను నిరూపించుకుంటున్నాడు.